వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పును తయారు చేసుకుంటున్నామండి. దాని ప్రాసెస్ విధానం ఏంటో చూద్దాం రండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఎన్నోసార్లు ఇది చేసింది. చాలా రుచిగా తినే వాళ్ళము. వేసవి కాలం వచ్చిందంటే ఈ చింత చిగురు పప్పుతోనే ఎక్కువగా తినేవాళ్ళమండి. ప్రతిరోజు అన్నం తినాలంటే ఈ చింత చిగురు పప్పు మా మెనూలో కంపల్సరీగా ఉండాల్సిందే అండి. మా అమ్మ ఎంతో టేస్టీగా చేసేదండి. నేను కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఈ చింత చిగురు పప్పు ఎలా చేయాలో. దీని ప్రాసెస్ విధానం ఏంటో చూద్దాం రండి. చింత చిగురు పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. చింత చిగురు అండి, ఇది చింత చిగురు. ఇలా వచ్చింటాయి చెడు కాడలన్నీ ఇలా అన్నీ తుంచేసుకొని నీట్ చేసుకోవాలండి. శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ ఈ కాడలను తీసేయాలి. ఇలా చేసుకోవాలి చిన్నగా. అన్నీ ఇలా ఉండేటివన్నీ ఈ కాడలను తీసేసుకొని ఇలా చిన్నగా మంచిగా శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకుంటున్నానండి. తర్వాత కారం కూడా యాడ్ చేస్తాం దీంట్లో. ఉల్లిగడ్డలు సగం తీసుకోవాలండి. ఇంత అవసరం లేదు. నేను కొద్దిగా చేస్తుంటున్నాను పప్పు కాబట్టి ఇంత అవసరం లేదండి. దీంట్లో సగం తీసుకుంటున్నాను. టమాటా మీ ఆప్షన్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కానీ నేను ఒక చిన్న టమాటాను కూడా ఈ పప్పులో వేస్తున్నా. చింతపండు అండి, ఇప్పుడు వేసవి కాలం కదా, అందుకని కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనే అండి. అవసరమైతే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చిగురు తీసుకుంటున్నానండి. ఇలా అంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా ఇలా తీసుకొని ఈ కాడలను వీటి నుంచి వేరు చేసేసేయాలండి. ఇది అవసరం లేదు. కందిబ్యాళ్ళండి, ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను నేను. 1.5 గ్లాస్ తీసుకుంటున్నానండి. కందిబ్యాళ్ళను 2 సార్లు నీళ్లు పోసుకొని మంచిగా కడుక్కోవాలండి. ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు శుభ్రం చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ నీళ్ళను తీసేయాలి, అవసరం లేదు ఈ నీళ్ళు. ఇలా నీళ్ళని వేసుకుంటున్నానండి. వీటిపై వెలిగించుకొని పొయ్యి మీద కుండ పెడుతున్నానండి. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది బాగా బ్యాళ్ళు ఉడకాలండి. మెత్తగా కొద్దిగా ఉడకాలి. పప్పు ఉడికిందేమో చూద్దాం రండి. మెత్తగా ఉడికిందండి బాగా. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. పప్పు ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇంకా ప్రిపరేషన్ చేద్దాం చింత చిగురుది. కుండ పొయ్యి ఆన్ చేసి కుండ పెట్టానండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కుండలోకి ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఎండుమిరపకాయలు అండి, ఇవి వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసినానండి. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు ఒక మీడియం సైజులో కట్ చేసుకున్నానండి. అంత చిన్నది కాదు, అంత పెద్ద కాదు. కొద్దిగా కలుపుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ముందు పప్పులో కూడా పసుపు వేసి ఉడకబెట్టాను. తర్వాత టమాటాలు కూడా కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చింత చిగురు వేసేసుకుంటున్నామండి. చింతపండు మీ ఆప్షన్ అండి. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. కానీ నేనైతే కొద్దిగా వేసుకుంటున్నానండి. చింతపండు కొద్దిగా మగ్గనిద్దాము. ఈ చింత చిగురు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఒక 2 సెకండ్స్ అండి, అంతే. పప్పు మగ్గిందో చూద్దాం రండి. మగ్గిందండి. ఇది చింత చిగురు బాగా మగ్గిందండి. ఇంకా దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేసుకున్నాము. కారము చూసి వేసుకోవాలండి. ఎంత
మనకు అవసరమవుతుందో అంతనే వేసుకోవాలండి. నేనైతే కొద్దిగా ఎక్కువే తింటాను కాబట్టి మేము కారం ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా కలుపుకోవాలండి. ఇంకా పెట్టుకున్న బ్యాళ్ళని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. దీన్ని పప్పుని బాగా ఉడికిన తర్వాత చూద్దాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. పప్పు ఉడికిపోయిందేమో చూద్దామండి. మంచిగా ఉడికిపోయిందండి. చింత చిగురు పప్పు ఎంతో మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా కిందికి దింపుకుందామండి. పప్పులోకి తాలింపు వేసుకుందామండి. ఫస్ట్ ఒక బాండి పెట్టుకున్నానండి. అందులోకి నూనె వేసుకుంటున్నాను. తాలింపుకి అవసరమైనంత నూనె వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఎండుమిరపకాయ గింజలండి, కొన్ని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నామండి. పప్పులోకి తాలింపు వేసుకుంటున్నామండి. పైకి కిందికి కలుపుకోవాలి. ఇలా ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అయిందండి. చింత చిగురు పప్పు చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎంతో టేస్టీగా ఉంది. మీరు ప్రయత్నించండి.